హాయ్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. థంబ్నెయిల్ చూసుంటే ఈ పాటికి మీకు క్లియర్ కట్గా అర్థమైపోయి ఉంటుంది మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో ఈ వీడియోలో. వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ అయితే చేయండి. ఏం చేసినా అది మీ ఎంటర్టైన్మెంట్ కోసమే అని గుర్తించి లైక్ అయితే చేస్తారనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా చాలా చాలా మనం చేయబోతున్నాం. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చేయబోతున్నాం, ది రౌడీస్ చేయబోతున్నాం. ఇంకా రౌడీస్కి కళ్యాణ్ తనుజ ఇద్దరు వస్తున్నారు. ఆ తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 మెయిన్. అసలు ఎంతోమంది అడుగుతున్నారనమాట, అసలు కళ్యాణ్ లాగా మేము వెళ్ళాలనుకుంటున్నాం, అగ్ని పరీక్షలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని. దాని గురించి 2 వీడియోలు ఆల్రెడీ నేను చేసున్నాను మన యూట్యూబ్ ఛానల్లో. ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఈసారి ఏమన్నా ఒక 2 lakhs వరకు అప్లికేషన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ముందు ఒక 1 minute వీడియో అయితే చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి ఏంటి. అండ్ అసలు అగ్ని పరీక్షకి వెళ్ళాక అక్కడ మనం ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆడ గ్రూప్ మీటింగ్ ఉంటుంది కదా, అలాంటివి ఉంటాయి. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తారు, అసలు ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, బయట వీళ్ళు అసలు అంటే ఆర్టిస్ట్గా చేస్తున్నారు, అసలు ఏం వర్క్ చేస్తున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ చెక్ చేసి ఆ తర్వాత అగ్ని పరీక్షకి అయితే పంపించడం జరుగుతుంది. ఫిల్టర్ చేసి కొంతమందిని అక్కడ ఇంకా అందరికీ తెలిసిందే అనుకుంటా. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని ఇంకా బిగ్ బాస్కి అయితే తీసుకొని పోవడం జరుగుతుంది. ఒక లాంగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం మనం. అండ్ ప్రతి ఒక్క దాని గురించి వీడియోస్ అయితే చేయబోతున్నాం. అండ్ దాని గురించి కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత యాజ్ యూజువల్ బిగ్ బాస్ రివ్యూస్ ఇంకా చెప్పబడలేదు, ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తాము. అదనమాట మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కటి ఉండబోతున్నాయి. అవన్నీ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోతే తనూజ ఫ్యాన్స్ ఒక కామెంట్ అయితే వేసుకోండి. అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా చాలా గుడ్ న్యూస్ మామ. ఇప్పటి వరకు బిగ్ బాస్కు పోయి ఇచ్చిన వాళ్ళను ఎవరికి మనకి ఈ ఒక అవార్డు అయితే రావడం అయితే జరిగింది. తనూజాకి ఎవరికి ఇవ్వలేదు, ఓన్లీ తనూజాకి ఇచ్చారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫ్యాన్ బేస్. మామూలు ఫ్యాన్ బేస్ కాదు మామ, అరాచకం. ఇప్పుడు విన్నర్ కళ్యాణ్ అయ్యాడు. కళ్యాణ్ కంటే తనూజకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందంటే నమ్ముతారా? కానీ ఓట్స్ ఎందుకు పడలేదు అని చాలా మంది అంటారు. అండ్ తనూజ ఎందుకు విన్ అవ్వలేదు అంత ఫ్యాన్ బేస్ ఉందంటే మళ్ళీ అడుగుతారు కొంతమంది. ఎప్పుడైతే తనూజ బయటకు వచ్చిందో రన్నర్ అయ్యి, అప్పుడు ఫ్యాన్ బేస్ ఇంకా పెరిగింది. కళ్యాణ్కి కూడా ఉన్నారు, ఫ్యాన్ బేస్ ఉంది, మంచిగా ఉంది. కాకపోతే కళ్యాణ్తో పోలిస్తే తనూజకి మామూలు ఫ్యాన్ బేస్ లేదు. అండ్ తనూజకి వచ్చేసి అల్టిమేట్ స్టార్ అంట. అల్టిమేట్ స్టార్ అనే ఒక అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అసలు అది మామూలు కాదు, ఫుల్గా సెలబ్రేట్ చేశారు. ఎస్టర్డేనే ఇవ్వడం జరిగింది అనమాట అది. అండ్ తనూజ గారు కూడా ఫుల్ హ్యాపీ అయినట్లయితే మనకు తెలుస్తుంది. ఇది తనూజ ఫ్యాన్స్కి చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక షార్ట్ సిరీస్ అయితే చేస్తుంది. అది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా బీబీ ఉత్సవంకి వస్తుందా లేదా తనూజ అంటే వస్తుందండి. అండ్ ఎస్టర్డే నేను ఒక వీడియో చేసి చెప్పడం జరిగింది, ఒక 10% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే షార్ట్ సిరీస్ చేస్తుందని. అండ్ సంక్రాంతికి కూడా ఓన్లీ 5 minutes టైం ఇచ్చిందంట. ఓన్లీ 5 minutes అలా వచ్చి వెళ్ళిపోవడం అయితే జరిగింది. కానీ ఇది ఇక్కడ బీబీ ఉత్సవంలో కొంచెం ఆ షూట్ అయితే అయిపోయినట్లయితే అనిపిస్తుంది అనమాట. షార్ట్ సిరీస్ బీబీ ఉత్సవానికి ఫుల్ ఎపిసోడ్ అయితే ఉండబోతుంది తనూజ. ఇది కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట. అండ్ కళ్యాణ్ బీబీ ఉత్సవంకి వస్తున్నాడంటే ఆల్రెడీ చెప్పాను, కళ్యాణ్ 100% వస్తున్నాడు. అండ్ ప్రతి ఒక్కరు ఇంక ఓన్లీ వీళ్ళిద్దరే కాదు, ఇంకా కామనర్స్, ఇంకా మిగతా కామనర్స్ అండ్ మిగతా సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వస్తున్నారు. బర్నీ గారు అయితేమి, ఇమ్ము అయితేమి, రీతు, డీమోన్ పవన్, ఇంకా ప్రతి ఒక్కరు వస్తున్నారండి. ఇది ఇంకా మనకి గెట్ టుగెదర్ టైపే ఉంటుందన్నమాట వచ్చాక. కాకపోతే మనం గెట్ టుగెదర్ అంటే బయటికి ఇలాగ వంటలు చేసుకుంటాం, కబుర్లు మాట్లాడుకుంటాం, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇది ఒక షో కాబట్టి ఒక సిస్టమేటిక్గా నడవాలి కాబట్టి ఇంకా ఆదివారం పరివారు మీరు చూసుకున్నట్లయితే మా టీవీలో కొన్ని షోస్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఎలా అయితే ఇవ్వడానికి కొన్ని పాటలు అయితేమి, కొన్ని టాస్క్లు అయితేమి, కొన్ని పాటలు పాడడం, ఇంకా మంచి మంచి కామెడీ స్కిట్లు వేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఒక టూ టీమ్స్ మేబీ నాకు తెలిసి కళ్యాణ్ని ఒక టీము, తనూజాది ఒక టీము, లేకపోతే కామనర్స్ని ఒక టీము, సెలబ్రిటీస్ని ఒక టీం చేసేసి వైల్డ్ కార్డ్స్ని మేబీ ఇంక వైల్డ్ కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ సెలబ్రిటీసే. పెట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు, వచ్చారు వెళ్ళిపోయారు. కాకపోతే వాళ్ళని కూడా సెలబ్రిటీస్ లెక్కలో వేసి, లేకపోతే వీళ్ళు కామనర్స్ కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళల్లో వేసి మొత్తానికైతే గేమ్స్ అయితే పెడతారు, టాస్కులు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో కళ్యాణ్ తనూజ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరితో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కదా చాలామంది, అది కూడా ఉండే ఛాన్సెస్ హైలీ ఉన్నాయన్నమాట. ఇది మామూలుగా అయితే ఈ టైంకి ఎప్పుడో రావాలి. కాకపోతే ఎందుకు డిలే అయిందంటే బికాస్ ఆఫ్ బిజీ. ఎవ్వరు ఇప్పుడు మనకు వచ్చిన దగ్గర నుంచి ఎవరు లైవ్లు చేయలేదు. ఒక లైవ్ చేయడానికే కుదరలేదంటే ఊహించుకోండి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారు అనమాట. బయట చాలా చాలా బిజీగా ఉన్నారు మామ, మనం అనుకున్నంత ఈజీ కాదు. వాళ్ళు కూడా ఊహించలేదు. అప్పుడు ప్రదీప్ అన్న హౌస్లోకి వచ్చేసి మీరు బీబీ జోడీ ఖచ్చితంగా రావాలని కళ్యాణ్ తనుజాకి చెప్తే అప్పుడు అక్కడ ఓకే చెప్పారు, ఖచ్చితంగా వస్తామని. వాళ్ళు అక్కడ పెద్ద ఆఫర్ అనుకున్నారు దాన్ని. అరే అందులోనే హౌస్లో ఉండగానే ఒక ఆఫర్ ఇచ్చారు అది ఇదని.
బయటకొచ్చాక అర్థమైంది. ఇది చాలా బీపీ జోడీ అనేది చిన్న ఆఫరు. అండ్ అది దానికి పోవడానికి కూడా మనకు టైం లేదని అంత బిజీగా అయితే ఉండడం జరిగింది. అసలు ఏంటండి బాబు అరాచకం. అసలు కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటంటే 'అగ్ని పరీక్షకి' వచ్చే ముందు 100 మెంబర్స్ ఫాలోవర్స్ ఇన్‌స్టాలో. అలాంటిది ఇప్పుడు దాదాపు ఇంగ 7,00,000 మంది ఫాలో అవుతున్నారంటే ఏ పోస్ట్ పెట్టినా, ఏం చేసినా కళ్యాణ్ ఎక్కడ అండ్ తనూజ కూడా ఏం తక్కువ కాదు. అంటే తనూజని నేను అంటే ఎందుకు చెప్పట్లేదు ఇంత హైలైట్‌గా అంటే తనూజ ఆల్రెడీ సెలబ్రిటీ. ఇన్‌స్టా అంటే మనకి 'బిగ్ బాస్'కు రాకముందే ఒక 1,00,000 పైన దాకా ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ 'ముద్దమందారం' సీరియల్ ఫేమ్ అయితేమి అంతో ఇంతో ఆమెకి ఆ 'బిగ్ బాస్' అవన్నీ కొంచెం తెలిసే ఉంటుందన్నమాట. అంటే అక్కడికెళ్ళాక ఎలా ఉండాలి? ఎలా నడుచుకోవాలి? ఆల్రెడీ అంటే ఆ కెమెరా ఫేస్ చేసి ఉంటది. ఎందుకంటే ఆడ మొత్తం 'బిగ్ బాస్' హౌస్‌లో కెమెరాస్ ఉంటాయి. అవన్నీ ఎలా ఫేస్ చేయాలా? అవన్నీ కొంచెం తెలుసుంటాయి. కానీ కళ్యాణ్ డైరెక్ట్ ఆర్మీలో జాబ్ చేసి అంటే ఏమీ తెలియకుండా దీని గురించి ఆర్మీలో జాబ్ చేసి ఏదో సినిమా ఇండస్ట్రీ‌గా ట్రై చేయాలని హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ఈ అగ్ని పరీక్ష ఉందని తెలిసి డైరెక్ట్‌గా అగ్ని పరీక్షలో అసలు మనం కళ్యాణ్ మాట్లాడేది కూడా చూసాం. అంటే కొంచెం భయంగా మాట్లాడేది. అక్కడ ఆ డ్రమ్ ఎత్తడము అక్కడ కూడా కొంచెం కాన్ఫిడెంట్‌గా లేకుండా ఉన్నాడు. కాకపోతే కేవలం కళ్యాణ్‌కి ఆర్మీ పర్సన్ మనకి 'బిగ్ బాస్' హౌస్‌లోకి తీసుకొని పోతే బాగుంటుందని తీసుకొని పోయారు. అక్కడ ఒక 2 వీక్స్ నెగటివిటీ స్ప్రెడ్ అయినా కొంతమంది లోపలికొచ్చి నెగటివిటీ అది అమ్మాయిలు పిచ్చేది అని చెప్పారు కదా! అక్కడి నుంచి ఆ బౌన్స్ బ్యాక్ ఏదైతే అయ్యి ఆడి చూపించాడో అరాచకం అనమాట. అండ్ వాళ్ళ నాన్నగారొచ్చి ఆ బూస్టింగ్ మాటలు చెప్పి అండ్ మనకి కప్పు ముఖ్యం కాదురా జనాల హృదయాలు గెలుచుకోవడం ముఖ్యం అని చెప్పిన తర్వాత ఇంకా అసలు తనూజాకి, కళ్యాణ్‌కి 5,000 ఓట్స్ వాళ్ళ నాన్నగారే ఫుల్‌ఫిల్ చేశారని చెప్పొచ్చు. ఇంగా మొత్తానికి విన్ అయ్యాడు అండ్ వచ్చాడు. వీళ్ళిద్దరికి మామూలు ఫ్యాన్ బేస్ రాలేదు. కొంతమంది అంటున్నారనమాట అండ్ కళ్యాణ్‌కి కూడా ఇయ్యొచ్చు గదా! ఈ అవార్డని. మేబీ ఇస్తారేమో చూద్దాం. అండ్ కళ్యాణ్‌కి కూడా ఏం తక్కువ ఫ్యాన్ బేస్ లేదు. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టారే మన కళ్యాణ్ కూడా. అండ్ మొత్తానికైతే ప్రస్తుతానికైతే తనూజాకిచ్చారు. ఇంకేమన్నా ఫ్యూచర్‌లో ఏమన్నా కళ్యాణ్‌కిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా. అదనమాట మ్యాటర్. అండ్ 'బీబీ ఉత్సవం'కైతే ఇద్దరు వచ్చారు. అండ్ షో కూడా షూట్ అయితే స్టార్ట్ అవుతుందట. ఎందుకంటే ముందుగానే తీసి పెట్టుకుంటారు మామ. ముందుగానే తీసి పెట్టేసుకొని వాళ్ళు ఇంగా ప్రోమోలు అవి నేసుకోవాలి గదా! 1 మంత్ నుంచి మీకు హైప్ ఇచ్చేస్తారు. ప్రోమో 1 అంతకు ముందేంటంటే 'బీబీ జోడీ' అయినా, 'ఆదివారం పరివార్' అయినా ఏదైనా సరే ఒక ప్రోమో వచ్చేదంతే. ఇప్పుడు సాటర్‌డే ఎపిసోడ్‌కి ఒక ప్రోమో వస్తది. సండే ఎపిసోడ్‌కి ఒక ప్రోమో వస్తది. కానీ ఇప్పుడెలా అంటే ఎప్పుడైతే ఈ ప్రోగ్రాములు చూసేవాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్, ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువైపోయారు. అంటే ఇక్కడి నుంచి ఈ ప్రోమో 1, ప్రోమో 2 బికాస్ ఆఫ్ ఎందుకంటే ఒక్క ప్రోమో రిలీజ్ చేస్తే లాక్స్‌లో వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళేమనుకుంటున్నారు ఒక్క ప్రోమోని ఎందుకు వదలాలి మనం 2, 3 వదులుదాం ఒక ఎపిసోడ్‌కనేసి అసలు 2, 3 ప్రోమోలు వదిలినా గానీ ప్రతి ఒక్కదానికి 7,00,000, 6,00,000 వస్తున్నాయంట వ్యూస్. ఎంతమంది ఆదరిస్తున్నారో, ఎంతమంది అసలు మామూలు విషయం కాదనమాట. అంతకుముందు ఓన్లీ లేడీసే చూసేవాళ్ళు ప్రోగ్రామ్స్ అంటే. అండ్ ఇప్పుడు అది కాదు. ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ జాబు స్ట్రెస్‌లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఉదయం లేచిన కాడ్నుంచి గందరగోళం, టెన్షన్స్ ఇవన్నీ కొంచెం మైండ్ ఫ్రెష్‌గా ఉండాలంటే ఆ ప్రోగ్రామ్స్ చూస్తే కొంచెం ఆ కామెడీ, డాన్సులు, ఆ పాటలు కొంచెం మైండ్ రిలాక్స్‌డ్‌గా ఉంటుందనమాట. చాలా చాలా అవసరం మామ. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చాలా అవసరం. ఓన్లీ వర్కే కాదు. టీవీ షోస్ ఇవన్నీ చూసుకుంటుంటే కొంచెం మైండ్ రిలాక్స్‌గా ఉంటుంది. మన వర్క్ మనం చేసుకుంటుంటే బిందాస్‌గా అయితే లైఫ్ అయితే ముందుకు పోతుంటుంది. ఇదనమాట మ్యాటర్. అండ్ 'బీబీ ఉత్సవం'కి ఇద్దరు వస్తున్నారు. ఫుల్‌గా మీరైతే చూడబోతున్నారు. ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ చేయబోతున్నారు. ఇంకా ఆ 'బీబీ ఉత్సవం'లో ఏ ప్రోగ్రామ్స్ పెడతారు, ఏంటి అన్నీ తెలిసాక దాని గురించి క్లియర్ కట్‌గా ఒక వీడియో చేస్తాను. ఆ ప్రోగ్రామ్స్ గురించి, ఆ టాస్క్‌లు ఏముంటాయి వాటన్నిటి గురించి చెప్తాను. అవన్నీ మీకు కావాలంటే మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. కొంతమంది కామెంట్‌లు అనమాట. స్టార్టింగ్ ఒక 1 మినిట్ చూస్తారు. కామెంట్ చేసేస్తారు. నేను మళ్ళీ కామెంట్‌లో చెప్పాల్సొస్తుంది. వీడియో మొత్తం చూడండి. అండ్ మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పేసి. వీడియో మొత్తం చూసాక అప్పుడు కామెంట్ చేయండి. మీ కామెంట్ బట్టే నాకు అర్థమైపోతుంది. మీరు వీడియో మొత్తం చూడలేదు, చూడకుండానే కామెంట్ చేశారు అని. అది మామ డోంట్ జడ్జ్ బై బుక్ ఇట్స్ కవర్స్ అని ముందుగానే ఉంది కదా! అండ్ మీరు ఏంటంటే ఏదో ఒక 1 మినిట్, 1 ½ మినిట్ చూసేసి ఏదో ఒకటి పెట్టేయాలి. దానికి ఒక నలుగురొచ్చి లైకులు చేస్తారు. మనమేదో కొంచెం హైప్‌గా ఫీల్ అవ్వడం. అది కాదు. చూడండి. మొత్తం వీడియో అంతా చూసాక క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పటికి కూడా మీకు డౌటొస్తే అప్పుడు కామెంట్ చేయండి. నేను దానికి ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. నేను చాలామందికి అంటే ఓన్లీ లవ్ సింబల్ పెడుతున్నాను. కొంతమందికి ఇంకా అంటే వాళ్ళు ఏదంటే పిచ్చిగా కామెంట్ చేసినోళ్ళు అంటే వీడియో మొత్తం చూడకుండా కామెంట్ చేసిన వాళ్ళకి వీడియో మొత్తం చూడని చెప్తున్నాను. ఇంకా మరీ నెగెటివ్‌గా ఉంటే ఇంక వాళ్ళని ఏమీ పెద్ద అంటే మనం అనేది లేదు. ఏం అవసరం లేదనమాట. జస్ట్ రిమూవ్ చేసేస్తున్నాననమాట. అంటే రిమూవ్ అంటే పట్టించుకోవట్లేదు నేను. ఎందుకంటే ఏదో ఒక రోజుకి వాళ్ళే తెలుసుకుంటారు. కొంతమంది ఫేక్ అంట.
అసలు ఏం ఫేక్‌గా చెప్తున్నాను. 'తనూజ' 10% ఛాన్సెస్ ఉందిరా బాబు రావటానికి. ఆమె కొంచెం షార్ట్ సీరీస్‌లో చాలా బిజీగా ఉందన్నాను. అక్కడ ఫేక్ ఏముంది? ఇప్పుడు క్లియర్ అప్డేట్ వచ్చింది 'తనూజ' వస్తుందని చెప్పాను. అసలు ఎలా కామెంట్స్ చేస్తారో ఏంటో మామ నాకైతే అర్థం కావట్లేదు. ఎనీవేస్ ఇదనమాట. అండ్ మొత్తానికైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీకు ఈ అప్డేట్ గురించి క్లియర్ కట్‌గా అర్థమైందనుకుంటా. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ మామ అండ్ జై హింద్.